యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. కత్తిపూడి చేరిన గోవిందులు డిసెంబర్ 10 బుధవారం రాత్రి 7 గంటలకు గోవిందులు 10 మంది కాకినాడ జిల్లా కత్తిపూడి చేరుకున్నారు. అక్కడ 2023లో పాదయాత్రలో పాల్గొన్న అన్నవరంలో ఉన్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముత్యాల నారాయణరావు స్నేహితులు కత్తిపూడి పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీర వెంకట సత్య లింగేశ్వరరావు దంపతులు స్వాగతం పలికి ఆ రాత్రి తమ నివాసంలో బస ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి సద్ది ఏర్పాట్లు నారాయణరావు మాస్టర్ చేయగా గురువారం ఉదయం సత్య లింగేశ్వరరావు దంపతులు సద్ది ఏర్పాట్లతో పాటు గోవిందలను సత్కరించి తాంబూలాలు అందించి ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మాస్టర్ మాట్లాడుతూ పాదయాత్ర చేస్తూ వివిధ దేవాలయాలు సందర్శిస్తున్నటువంటి ఎంతో మందికి తమ శక్తి మేరకు ఆతిథ్యం కల్పిస్తున్నామన్నారు. ధర్మో రక్షితః అని పలికారు. అనంతరం గోవిందాలు తమకు ఆతిథ్యం ఇచ్చిన మాస్టరు దంపతులకు ఆ శ్రీనివాసుని చల్లని చూపులు వారి మీద ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు. శ్రీనివాస గోవింద శ్రీనివాస గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద వేడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద. మా స్వామి యొక్క దయవలన ఈరోజు మరి 10 మంది స్వాములు కూడా అనకాపల్లిలో బయలుదేరి మన 30 రోజులు పాదయాత్ర చేసుకుంటూ రోజుకు 30 కిలోమీటర్ల చొప్పున పాదయాత్ర చేసుకుంటూ మరి ఈరోజు 5వ రోజున మరి మా స్వగ్రామం ఉన్నటువంటి కత్తిపూడి రావడం జరిగింది. మరి కత్తిపూడిలో ఈరోజు మా ఇంటిని దర్శించి మా గృహాన్ని పావన చేసినటువంటి స్వాములందరూ కూడా మరి యాత్ర దిగ్విజయం జరగాలని చెప్పేసి కోరుకుంటూ మరి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ 7 మండల వారికి మరి సరస్వతి నమస్కరిస్తూ ఇలాంటి అవకాశాలు మళ్ళీ మాకు కల్పించాలని చెప్పి భగవంతుని వేడుకుంటూ మరి మాకు అవకాశం ఇచ్చినటువంటి స్వాములందరూ కూడా మరి వెంకటేశ్వర స్వామి యొక్క కృపాకటాక్షంతో దర్శనం అన్ని బాగా జరిగి వాళ్ళ మనసులో కూర్చుని కూడా వెళ్ళని చెప్పి కోరుకుంటూ ఈవేళ 4వ రోజు పాదయాత్రలో భాగంగా అనకాపల్లి నుంచి బయలుదేరి 4వ రోజు పాదయాత్రలో భాగంగా తిరుపతి పాదయాత్రలో భాగంగా ఈరోజు కత్తిపూడి రావడం జరిగింది. స్వాములు వారందరికీ కూడా ఇక్కడ బస ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్వామి అనుగ్రహంతో ఇక్కడ బస ఏర్పాటు చేసి కొద్దిగా మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి మమ్మల్ని ఆనందింపజేసినందుకు మేము మీకు వెంకటేశ్వర స్వామికి అందరికీ కూడా ఎంతో వినయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నామండి. మీ యాత్ర అంతా కూడా చక్కగా దిగ్విజయం జరిగి ఆ స్వామి యొక్క దర్శనం మీకు బాగా కలగాలని చెప్పేసి మీ మనస్సంకల్పాలన్నీ కూడా నెరవేరాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇటువంటి పాదయాత్ర ఇది 2వ పాదయాత్ర అండి. ఇంతకుముందు 2 సంవత్సరాల క్రితం నేను కూడా చేశాను. వీరితో పాటు వీరు నేను అంతా కలిసి ఇంతకుముందు 27 రోజుల్లో పాదయాత్ర చేయడం జరిగింది స్వామివారి దగ్గరికి. ఇప్పుడు వీరు 2వసారి వెళ్తున్నారు. నేను 2వసారి వెళ్ళకపోతున్నందుకు నాకు చాలా బాధ కింద ఉంది. మరి ఆ స్వామి ఎప్పుడు అనుగ్రహిస్తాడో, ఎప్పుడు కరుణ కలుగుద్దో ఆ స్వామి యొక్క కరుణ కోసం చూస్తున్నానండి. చక్కగా వీరి పాదయాత్ర మాత్రం దిగ్విజయంగా పూర్తి అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్. నమో వెంకటేశాయ. ఈరోజు మేము అనకాపల్లి నుంచి పాదయాత్ర బయలుదేరి 4వ రోజు కత్తిపూడి చేరుకోగానే మా మిత్రుడైనటువంటి ముత్యాల నారాయణరావు గారు మాతో ఫస్ట్ సారి పాదయాత్ర చేసినటువంటి మాస్టారు వాళ్ళ బృందం అయినటువంటి సత్యలింగేశ్వరరావు గారికి చెప్పి సత్యలింగేశ్వరరావు గారు వాళ్ళు కత్తిపూడిలో మాకు బస ఏర్పాటు చేసి టిఫిన్లు అవి పెట్టి మమ్మల్ని ఎంతలాగో ప్రోత్సహించి వాళ్ళు ఎంత ఆనందంతో మమ్మల్ని ఆస్వాదిస్తున్నారో అంతకంటే ఆనందం మాలో కలుగుతుంది. మా పాదయాత్రకు ఇంకా శక్తి పెరుగుతుంది. ఈ భక్తుల మనోభావాలు చూసి మరీ మాకు ఎంతో ఆనందం, చెప్పలేని ఆనందం. ఇంత భక్తులందరూ కూడా మమ్మల్ని ఇంతలాగా ఆదరిస్తూ ఉంటే ఈ స్వామి వెంకటేశ్వర స్వామి 7 కొండల నుంచి మా దగ్గరికి వచ్చి మాకు ఈ దారి చూపిస్తూ ఉంటే మాలో ఎవరైనా ఆనందం. ఆ ఆనందాన్ని ఈ 10 మందికి తెలియాలనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఈ భక్తులు మేము పాదయాత్ర చేస్తూ ఉంటే మాకు నీరాజనం పడతా ఉంటే
వాళ్ళు దారి పొడినా కూడా ప్రతి భక్తులు కూడా మాకు అనేక రకాలుగా ప్రోత్సహిస్తూ పళ్ళు పలహారాలు టిఫిన్లు భోజనాలు ఎన్నో మేము ఆ శ్రీనివాసుడికి ఎల్లవేళలో కూడా జీవితాంతం కూడా ఆయన సేవలో మేము తరిస్తాం. ఎందుకంటే మాలాంటి సేవకులను ఆయన ఎంచుకున్నారు కాబట్టి ఎంచుకున్న సేవకులకి ఈ భక్తులందరూ కూడా దారి పొడినా మాకు ఇన్ని సేవలు చేస్తూ ఉంటే మాకు ఎంతో ఆనందం. ఆ ఆనందం చెప్పలేనిది, 10 మందిలో పంచుకుంటేనే ఒక ఆనందం. అలాగే మమ్మల్ని ఇంతలాగా ఆదరిస్తున్న ఈ భక్తులందరికీ కూడా ఆ శ్రీనివాసుడు అలివేలు మంగ సమేత ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ధనధాన్యాలు ఇవ్వాలని ఆ స్వామి ఆశీస్సుతో అందరూ కూడా బాగుండి ఇలా 10 మందికి కూడా ఈ భక్తులు సేవ చేసుకుంటూ వెళ్ళి ఎంతో మందికి ఇలాగ ఉపయోగపడాలని కోరుకుంటూ దాని నాయుడు అనకాపల్లి.